అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం సార్, బేసిక్గా అందరి తల్లిదండ్రులు నువ్వు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని పెంచుతారు. కానీ మా అమ్మ మాత్రం నువ్వు బ్రహ్మానందం గారిలాగా నలుగురు నవ్వించాలని చెప్తూ పెంచింది సార్. ఇది నిజం. మా అమ్మగారు మీకు డై హార్ట్ ఫ్యాన్ సార్. నేను అంటే చెప్పకూడదు, నీ కడుపులో ఉన్నప్పుడు మొత్తం మీ సినిమాలు చూసే నవ్వుకునేదంట మా అమ్మ చెప్తా ఉండేది. టీవీ షోస్లో కూడా చాలా షోస్లో చెప్పింది. అలాంటిది ఈరోజు మిమ్మల్ని కలిశాను, మీ ముందు నుంచున్నాను, అది చాలు సార్ మా అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండ్లన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎవరికైనా డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, లేదా సింగింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. నీ ఒక్కరికే నాకు తెలిసి స్పీచ్లకి ఫ్యాన్స్ ఉంటారన్న. ఈశ్వర పరమేశ్వర స్పీచ్లు అయితే నేను పిచ్చి ఫ్యాన్. ఆ స్పీచ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తాయి. మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం పదా అని అంత గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్కి తగ్గట్టుగానే అన్ని అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ ఉండేలాగా రాసుకున్నాడు సుధీర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చావు. అండ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ శివాజీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతకంటే ఏం చెప్పను నేను. లయ గారు మీ మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కంబ్యాక్స్ మేడం. మీకు ఇది సూపర్. అసలు నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ యాక్టింగ్ కానీ సూపర్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.